తూతరా సంఘం గురించి ఒక్క వర్తమానం విన్నాం కదా. అదే ప్రకటన 2వ అధ్యాయము 19వ వచనం. చాలు ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగిన మా తండ్రి, మహాకృపను బట్టి 7 మాసాలు కాచి కాపాడు 8వ మాసం నానా మొదటి బైబిల్ స్టడీలో మమ్మల్ని ప్రవేశపెట్టో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన 2 వారాలు నానా మరి ఊర్లో లేకపోవటం వలన మీ సన్నిధిలో ఆనందించలేకపోయాం. ఈ దిన మా ప్రభువ ఈ తూతరా సంఘములో ఉన్న ఈ 5 శ్రేష్టమైన లక్షణాలు ఇక్కడ కూడిన ప్రతి వారిలో ఉండటం, వాక్యం ద్వారా మీరు ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. అమ్మా మరి యాక్చువల్లీ నేను 5 లక్షణాలు ఉన్నాయి కదా. 1 క్రియ, 2 ప్రేమ, 3 విశ్వాసం, 4 సహనం, 5 పరిచర్య. తర్వాత ఏమంటున్నారు తెలుసా? మొదటి క్రియల కంటే తర్వాత క్రియలు ఇంకా మంచిగా ఉన్నాయి. అంటే రోజు రోజు అభివృద్ధి చెందుతున్నారు. యాక్చువల్లీ ఈ ఒక్క వర్తమానం 6 వారాలు మాట్లాడాను నేను. అయితే బ్రదర్ ఆల్రెడీ సామెల్ అన్నాడు, ఒక్క వచనం ఒక చాలండి, పదం అంటే మరి ఆయనకు డౌట్ వచ్చింది, మేము బతుకుతామో లేదో మీరు కంప్లీట్ చేసే లోపని ప్రకటన గ్రంథం. కనుక నాకు చాలా కష్టమైన ప్రశ్నే. 6 గంటల వర్తమానం 1 గంటలో క్లోజ్ చేయాలి. 1 క్రియలు ఉన్నాయి. ఈ సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన గుణాలు 6 ఉన్నాయి. క్రియలు కలిగినటువంటి సంఘం. ఇక్కడ కూర్చున్న మనం విశ్వాసము ద్వారా రక్షించబడ్డామ్మ. మన జేమ్స్ 2వ చాప్టర్ పట్టుకోమ్మ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం పట్టుకొని మనమందరము రక్షించబడ్డాం. రక్షించబడిన మనలో క్రియలు లేకపోతే ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే మృతము. జేమ్స్ 2వ చాప్టర్ 26 వర్స్. సంఘానికి గాని రక్షించబడిన విశ్వాసకి గాని యేసునందు విశ్వాసం ఉంచి క్రియలే గనక లేకపోతే నువ్వు ఎవరిని? చచ్చిన వ్యక్తితో సమానం. ఒక ఇంట్లో చచ్చిన శవం ఉందంటే ఆ ఇంట్లో వారికి అందరికీ దుఃఖమే, బాధే, కన్నీరే. ఈరోజు చాలా సంఘాలలో, చాలా కుటుంబాలలో క్రైస్తవులమని చెప్పుకుంటూ హృదయంలో నెమ్మదిలే, సంతోషములే. కారణం ఏంటంటే క్రియలు లేని విశ్వాసం. రక్షించబడిన మనం, భక్తుడైన పౌలు అంటున్నాడు, భయముతో వణుకుతో నీ రక్షణలో కొనసాగండి అంటున్నా. అంటే ఒక వ్యక్తి మృతులమై ఉండి దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మృతుడి ప్రార్థన దేవుడు వింటాడా? మృతుడి యొక్క బోధ దేవుడు వింటాడా? కనుక మనం సజీవుల లెక్కలలో ఉండాలంటే విశ్వాసమే కాదు, క్రియలు కూడా ఉండాలి. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటే, నీ సహోదరుడు ఆ రోజు వస్త్రము లేక దిగంబరై ఉంటే, లేక భోజనము లేక ఆకలితో ఉంటే సమాధానముతో వెళ్ళు అని చెప్పి ప్రయోజనమేమున్నది? కనుక క్రియలు లేకపోతే మీరు మృతులే. చదవమ్మా, యాకోబు రాసిన పత్రిక 2:14 నుంచి 16 వరకు. ఇక్కడ చూడండి, క్రియలు లేని విశ్వాసం గురించి చెప్తున్నాడు. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుందా? క్రియలు లేకపోతే
చచ్చిన వ్యక్తితో సమానం. కనుక ఇక్కడ కూర్చున్న మనం ఎందుకు దేవుడు నూతన సృష్టిగా మార్చుకున్నాడు? ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 ఉన్నది కదా. అయితే నూతన సృష్టి అయిన మనం ఎందుకు నూతన సృష్టిగా మార్చుకున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, మీరు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. 2:10. ఎందుకంటే దేవుడు నూతన సృష్టిగా మార్చుకున్నాడు? సత్క్రియలు చేయటానికంట. చాలా సంవత్సరాల క్రితం ఇదే సంఘంలో ఆదివారం నేను ప్రసంగం చేస్తూ ఉన్నా. అది క్రిస్మస్ మాసం, డిసెంబర్ మాసం. అబ్రామ్, మీకు తెలుసు కదండి, అబ్రాము తాపీ మెస్ 10 సారీస్ అనుకుంటా తెచ్చాడు. తెచ్చి, పాస్టర్ గారు ఈ 10 సారీస్ క్రిస్మస్ సందర్భంగా పంచండి. ఆశ్చర్యపోయాను నేను. అని ఏంటమ్మా, రెక్కాడితే గాని డొక్కాడని వ్యక్తి. ఆయనకేం బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, కూలీ చేసుకునేవాడు. చూడండి, క్రియలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మనం క్రియలు లేకపోతే చచ్చిన వ్యక్తితో సమానం. యేసుక్రీస్తు ప్రభుల వారు నాయోన ఊరిలో నుంచి పట్టణము గవిల నుంచి ఊరిలోకి వస్తున్నాడు. నాయోన ఊరిలో నుంచి ఒక చచ్చిన శవాన్ని మోసుకుంటూ ఊరి బయటికి వెళుతూ ఉంది. యేసయ్య ఆ విధవరాల యొక్క కన్నీటిని చూచి పాడిన ముట్టే. అంటే ఇక్కడ కూర్చున్న మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థన అన్న క్రియ లేకపోతే నువ్వు మృతుడితో సమానం. వాక్యం అన్నది పఠన లేకపోతే, వాక్యం లేనివాడేంటి? చచ్చిన వారితో సమానం. బైబిల్లో ఉంది కదా, 119:25లో నా ప్రాణము మంటిని అద్దుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. వాక్యము లేకపోతే, వాక్య జ్ఞానము లేకపోతే, ఏ వాక్యం అయితే చదువుతున్నావో ఆ వాక్యానుసారంగా జీవించకపోతే నువ్వు ఎవరివి? చచ్చిన వ్యక్తితో సమానం. అయితే ఇక్కడ పట్టణం నుంచి బయటికి వెళుతుంది అంటే ఏదో పట్టణం. ఈ భూమి మీద ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నీ పట్టణాలు కావు. ఏంటి అసలైన పట్టణం? నూతన యెరూషలేము పట్టణం పెళ్లి కుమార్తెగా అలంకరించబడి పైనుండి క్రిందికి దిగి వచ్చుచున్నది. ఏంటా పట్టణం అంట? నూతన యెరూషలేము అన్న పట్టణం. ఈ పట్టణంలో నుంచి బయటికి వెళుతూ ఉంటే తల్లి కన్నీరు కారుస్తుంది. అంటే క్రియలు లేకుండా చనిపోయినటువంటి ఒక విశ్వాసుని చూచి ఈ భూమి మీద 2 కన్నీరు కారుస్తారు. ఎవరా తల్లి? భూమి మీద మనకి 2 తల్లులు ఉన్నారు, ఆత్మీయ తల్లులు. ఎవరు ఆ తల్లి అంటే, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 7వ వచనములో, ధన్యమిచ్చు తల్లి తన పిల్లలను గారవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. చదవమా 1 తెస్సలోనిక 2:7. అమ్మ, ఎవరు ఈ తల్లి? సంఘ కాపరి. ఎందుకు కాపరిని తండ్రితో పోల్చలేదు? తండ్రి శిక్షిస్తాడు, తల్లి ఏం చేస్తారు తెలుసా? హక్కున చేర్చుకుంటా, ఆదరిస్తా, కడుపులో పెట్టుకుంటా. ఇప్పుడు కొడుకేమన్నా తప్పు చేశాడు అనుకో, వెంటనే భర్తకు చెప్పదు. తన దాంట్లోనే తను ఎలాగో మంచి మాటలు చెప్పి ఆ తప్పు నుండి బయటకు తీసుకురావాలని చూస్తుంది. వినకపోతే, ప్రయత్నం చేసిన తర్వాత ప్రయత్నాలు ఫలించకపోతే అప్పుడు చెప్తుంది తండ్రికి. ఎందుకు? కొడతాడని, శిక్షిస్తాడని. ఇక్కడ తల్లితో ఎందుకు పోల్చాడు? తల్లి గారవించే. చూడండి, ఒక బిడ్డ ఆకలేసినప్పుడు, చంటి బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఎంత పనిలో ఉన్నా ఆ పనంతా విడిచిపెట్టి తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి పాలిస్తుంది. అంటే
ఇక్కడ ఏ రక్షణలో నువ్వు వెతుకుతున్నావు, రక్షించబడ్డావో ఆ రక్షణలో ఎదగటానికి నీకేం కావాలి? పాలు కావాలి. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటే, ప్రభు దయాళుడని రుచి చూచి ఎరగండి, సమస్తమైన దుష్టత్వము, వేషధారణ, అసూయ, కపటము మాని కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వాళ్ళే నిర్మలమైన వాక్యమైన పాల విషయంలో, రక్షణ విషయంలో ఎదుగ నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. అందుకనమ్మా ఏంటి ఈ పాలు ఏం చేస్తుందంట? రక్షణలో ఎదగటానికి సహాయం చేస్తా. అయితే మొదట వ్యక్తి ఎవరు? ఒక వ్యక్తి అయ్యో యేసునందు విశ్వాసం ఇచ్చాడు, సంఘానికి వస్తున్నాడు, రక్షించబడ్డాడు. అయితే క్రియలు లేవే. క్రియలు లేకపోతే చచ్చిన వ్యక్తితో సమానం. అంటే నూతన యెరూషలేము పట్టణం, పరలోక పట్టణానికి వెళ్లకుండా ఈ క్రియలు లేకపోతే నువ్వు విడవబడతావని. ఒకటి, నిన్ను రక్షించుకున్న నీ కాపరి కన్నీరు కారుస్తాడు. 2వ తల్లి ఎవరో తెలుసండి? గలతీ 4వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ అంటున్నా, పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. 4:26. అమ్మా, పైనున్న యెరూషలేము అంటే ఏంటి? పరలోకం. పరలోకానికి అనేక పేర్లు పెట్టబడ్డాయి. అనేక పేర్లు పెట్టబడ్డ పరలోకానికి తల్లి అన్న పేరు పెట్టబడింది. ఎందుకో తెలుసా? ఒకరి తల్లి ఎలాగా ఆదరిస్తుందో, ఒకరి తల్లి ఎలాగా హక్కును చేర్చుకుంటుందో, పరలోకం అన్న తల్లి పరలోకానికి చేరిన ప్రతి వ్యక్తిని కూడా అలాగా ఆదరిస్తాది. ఎలాగా? పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాధి ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, వేదన ఉండదు, వృద్ధాప్యం ఉండదు. ఒక తల్లి ఏ రీతిగా ఆదరిస్తాడో పరలోకం అన్న తల్లి ఆ రీతిగా మనల్ని ఆదరిస్తాది. కనుక రక్షించబడ్డాడు ఈ వ్యక్తి. అయితే క్రియలు లేకపోవటం వలన చచ్చిన శవముగా మార్చబడినది. ఆ తల్లిని చూచి దేవుడు కరుణించి పాడి ముట్టి లేపాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా క్రియలు లేకపోతే ఎవరమంట? మనం చచ్చిన శవముతో సమానం. నువ్వు చచ్చి నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటావు? ఇక్కడ కూర్చున్న మనం అలా ఉండకూడదు. ఏంటి? యోబు గారమ్మ, యోబు 31వ వచనం, 31వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ యోబు తూర్పు దేశం అంతటిలో మిక్కిలి ధనవంతుడు. అయితే ఏమంటున్నాడు తెలుసా? తండ్రి లేని బిడ్డలకు, విధవరాండ్రకు నేను మార్గదర్శిగా ఉన్నాను. వారు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టే, వారు పరదేశులుగా ఉన్నప్పుడు చేర్చుకున్నా. ఇక్కడ కూర్చున్న యోబు తనకున్న ధనాన్ని బట్టి గర్వించకుండా తనకున్న ధనం లేని వారికి దానం చెయ్యటానికి దాతృత్వ గుణం కలిగిన క్రియలు చూపెడుతున్నాడు. చదవమ్మా 31 అది యోబు 17 నుంచి 22 వరకు. తరతరగా చదువు. అలా ఏమంటున్నాడు? భోజనం లేనివారికి, తల్లిదండ్రులు లేని బిడ్డలు భోజనం లేకుండా ఆకలితో ఉంటే నేనెప్పుడు కూడా వారికి పెట్టకుండా నేను తినలేదు. చూడండి, బాల్యము నుండి చాలు అమ్మ, అలా కొంచెం ఏమంటున్నాడు? బాల్యము నుండి దిక్కులేని వారి, విధవరాండి నేనే ఒక మార్గదర్శిగా ఉన్నాను. దాతృత్వం సక్రియ దేవుడు చూస్తున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా?
పరదేశి వచ్చినప్పుడు నా తలుపులు వేసుకోలేదు, తలుపులు తెరిచి ఆహ్వానించాను. 31, 32 యోబు. చాలు చూడండి, ఎవరండినా తూర్పు దేశం అంతటిలో ధనవంతుడండి. ఇప్పుడు ధనమన్న వాడికి ఏముంటది? అహంకారం ఉంటది కదా. ఇంకేముంటది చెప్పాలి? ఏముంటది? స్టేటస్. తన ఇంటి చేర్చుకోవాలంటే అవతల వ్యక్తి ధనవంతుడైతే, ఇప్పుడు చూడండి అనంత అంబానీ పెళ్ళయింది, భిక్షగాడు అంటాడా? పెట్టారనుకోండి, వాళ్ళకి మీరు సపరేట్ గా పెట్టారు అంటే డబ్బున్న వాళ్ళతో కలిసి పెట్టలేరు. ఇక్కడేంటి? పరదేశి వచ్చినప్పుడు తలుపు తెరిచి ఆహ్వానించి, బీదవారు వచ్చినప్పుడు ఎంత చేర్చుకున్న క్రియలు చేసే ఇక్కడ కూర్చున్న స్త్రీలు ఎలాంటి అలంకరణ. స్త్రీలు అంటే ఇప్పుడు గొప్పగా టాయిలెట్ అయి వస్తారు అలంకరణ. మన అలంకరణ ఎలా ఉండాలంట? 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో దైవ భక్తి కలవారముకు స్త్రీలకు తగినట్లుగా సక్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి. 2:10. అమ్మా నేర్చుకోవాలి మనం. నేను వాడు ఆకలితో ఉన్నటప్పుడు వచ్చి కాస్త పట్టుదన్నం పెట్టాలి. నేను ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు క్యారేజీ కట్టి ఇస్తే, ఎవరికైనా క్యారేజ్ తెచ్చుకోకపోతే ఇచ్చేస్తాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం తినలేదా అన్నాడు. లేదా క్యారెట్ తెచ్చుకొని ఇచ్చాను. అదే నువ్వు కొద్దిగా తినొచ్చు కదా అని. వాళ్ళే ఇక్కడ ఉప్పు తింటాను అంటే దేవుడు అది చూస్తాడండి. ఎక్కడుందమ్మా? మొత్తం 25లో ఉంటది. నేను ఆకలి కొన్నా, అన్నం పెట్టే, దప్పికొన్నా, నీళ్ళిచ్చో, దిగంబరునయ్యున్నా, వస్త్రమునిచ్చో, పరదేశునయ్యున్నా, చేర్చుకున్నా, రోగినయ్యున్నా చూడవచ్చుతివి. మిక్కిలి అల్పులలో వీరిలో ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్టే. అంటే పేదవారిని అమ్మాయి ఏమన్నాడు? పేదల కంట ఇచ్చిన వాడికి ఏమన్నాడమ్మా? యెహోవాకు అప్పించువాడట. దేవుడికి అప్పించినట్టండి పేదలకు చేస్తే. కనుక క్రియలు లేకపోతే ఎవరు? నువ్వు మృతుడవి. రాహాబు అమ్మ క్రియలు అంటే ఇదే కాదు. రాహాబు ఏం చేసింది? అమ్మ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం పెట్టుకో. రాహాబు యెహోవా దేవుని గురించి విన్నది, ఐగుప్తులో చేసిన కార్యాలు విన్నది, విని వేగుల వారికి చెప్పింది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఎలాగా మీ దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడో విని విశ్వసించింది. కానీ ఏం చేద్దాం తెలుసా? వేగుల వారిని దాచి క్రియల మూలముగా నీతి మంతురాలుగా తీర్చిదిద్దబడినది. యాకోబు 2:25. ఆమె ఎలాగంచబడిందంట? క్రియల మూలంగా. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా, నీలో క్రియలు లేకుండా, నేను విశ్వాసం ఉంది నాకు దేవుని మీద. నువ్వెవరివి? సచ్చిన శవముతో సమానం. నువ్వెవరివి? పట్టణంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తివి. అంటే రక్షించబడిన తర్వాత పరలోక పట్టణానికి చేరవలసిన నీవు పరలోక పట్టణం నుంచి బయటికి వెళ్తున్న వ్యక్తివి. ఈ చచ్చిన శవం ఎక్కడి నుండి వస్తుంది? ఊరు నుంచి, పట్టణంలో నుంచి బయటకు వెళ్తుంది. ఈరోజు ఈ సంఘానికి ఏమున్నాయంట? క్రియలు కలిగిన సంఘం. 2 ప్రేమ. అమ్మా ఇక్కడ కూర్చున్నాం, మీకు చాలా చెప్పాను కదా ప్రేమను గురించి. ఈరోజు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా, ఎక్కువ చెప్పను.
ఇక్కడ కూర్చున్న మనం దేవుని బిడ్డలు వీరు అని ఎలాగ చెప్తారు? లోకం అంటే బోధిస్తే కాదు, పాటలు పాడితే కాదు, ఒకరినొకరు ప్రేమించుకున్న ఎడల దీనిని బట్టి లోకం నా శిష్యులని చెబుతారు. 13 యోహాను సువార్త 34వ వచనం. చెప్తారు. అమ్మ 1 యోహాను 4వ అధ్యాయం పట్టుకో. అమ్మ దేన్ని బట్టి అంటారు లోకం దేవుని బిడలని? ఇది సజీవుడైన దేవుని ఆరాధిస్తున్న బిడలు, పరిశుద్ధ జనాంగం అని ఎలా చెప్తారు అంటే ఒకరినొకరు ప్రేమించుకున్న ఎడల. అమ్మ మనందరం ఎవరు? ఒక రక్తంలో కొన్నవారం. ఆదివారం ఒకే రొట్టె కదా మనం విరుస్తుంది, ఒకే రక్తాన్ని కదా తాగుతున్నాం. అంటే ఒకే రక్తం మళ్ళా ప్రవహిస్తుంది. యేసయ్య రక్తం, యేసయ్య రక్తం ప్రవహిస్తున్న మనలో ఒకరినొకరు ప్రేమించుకోవా సంఘానికి వస్తారు. అరే ఈ విశ్వాసకి ఆ విశ్వాసకి పడదండి, ఈ పెద్దకు ఆ పెద్దకు పడదు. వాక్యం విన్న తర్వాత అయినా మార్చుకోకపోతే యేసుక్రీస్తు ప్రభువు వెంటనే నాయన ఊరికి వెళ్ళాడంట. అంటే ఏం చెప్తుంది? వాక్యం విన్న వెంటనే నీలో ఉన్న లోపాన్ని విడిచిపెట్టాలి, వెంటనే నీలో ఉన్న అవిధేయతను విడిచిపెట్టాలి, వెంటనే వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైతే ఉన్నాయో విడిచిపెట్టాలి. చేయవలసినవి వెంటనే చెయ్యాలి. సమరయ స్త్రీ సువార్త వినడం వెంటనే ఏమంది? వెంటనే గ్రామానికి వెళ్ళి సువార్త చేసి గ్రామాన్ని రక్షించింది. జక్కయ్య కూడా యేసుక్రీస్తును చూచిన వెంటనే తన ఇంటిని చేర్చుకున్నాడు. దిగురా అని చెప్పిన వెంటనే ఇంట చేర్చుకున్నాడు. అయితే వాక్యము నీ దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే నువ్వు చేయవలసిన పని చేయకపోతే రక్షణను పోగొట్టుకుంటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని దోషిస్తున్నావో, ఎవరితో సమాధాన పడలేదో అవతల వ్యక్తి శత్రువైనా, నీకు కీడు చేసినా, నిన్ను నష్టపరుచునా. ఇప్పుడు నీ అక్క తప్పు చేసింది, నీ తమ్ముడు తప్పు చేస్తాడు, మాట్లాడటం మానేస్తాను. మరి విశ్వాసం ఎవరు? నీ అక్కని చెల్లే కదా. ఇప్పుడు కొన్నిసార్లు దైవజనులకి విశ్వాసులు వచ్చి వారిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయమని వారిలో ఉన్న లోపాలు చెప్తారు, ఆ కుటుంబంలో ఉన్న లోపాలు. నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ కూతురు తప్పు చేసింది, పక్కింటోడికి వెళ్ళి చెప్తా, ఎదురింటోడికి వెళ్ళి చెప్తా, కడుపులో దాచుకుంటా, ప్రార్థన చేస్తా. అయ్యో నా కూతురు దారి తప్పింది, సరైన మార్గంలో నడిపించు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది. నువ్వు ప్రేమిస్తే నీ పొరుగు వాడిని దోషాన్ని కప్పుతావు, సహోదరుడి దోషాన్ని కప్పుతావు. అరే విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోకపోతే సహోదరుని పొరుగు వాళ్ళని ఏం ప్రేమిస్తారండి మీరు? శత్రువుని ఏం ప్రేమిస్తారండి మీరు? ప్రేమ దేవుని మూలముగా పుట్టింది. ప్రేమ లేని ప్రతి వాడు రక్షణ లేనట్టు. చదువమ్మ 1 యోహాను 4:7. అమ్మా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, యేసుని ఎరుగుతారా? మీరు ఎరుగుతారా? అదేంటండి, మా చేతిలో బైబిల్ ఉంది, బాప్తిస్మం తీసుకున్నా, ప్రతి బైబిల్ స్టడీకి వస్తున్నా, ఆదివారం వస్తున్నా. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ లేని వాడు దేవుని ఎరగలేనట్టు, ప్రేమించే వాడే దేవుని ఎరుగుతాడు, ప్రేమించిన వాడే దేవుని మూలంగా పుడతాడు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పి అదేంటి, చాలా మంది మీకు ఎన్నోసార్లు ప్రేమ గురించి మాట్లాడు. చైనాలో జరిగిన సంఘటన
చైనాలో ఇది ఎగ్జాంపుల్ కాదంటే రియల్ ఇన్సిడెంట్. ఒక 50 సంవత్సరాల ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవురాలు బ్యాగ్ వేసుకొని రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంది. వెనకాతల నుంచి బైక్ మీద ఒక వ్యక్తి వచ్చి ఆ బ్యాగ్ పట్టుకొని పారిపోయాడు. ఆ బ్యాగ్ లో ఇండియన్ కరెన్సీ ప్రకారం 10,000 రూపాయల క్యాష్, ఏటీఎం కార్డ్, యాపిల్ ఫోన్, కొన్ని వస్తువులు. వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయకుండా తన పక్కన ఉన్న స్నేహితురాలు ఫోన్ తీసుకొని టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. బాబు, చాలా అక్రతలతో ఉన్నావు, ఆకలితో ఉన్నట్టున్నావు, లేమితో బాధపడుతున్నట్టున్నావు, అందులో 10,000 ఉన్నాయి, తీసుకో, నీ అక్రత తీర్చుకో. అయితే నా బ్యాగులో ఫోన్ ఉంది, ఆ ఫోన్లో చాలా విలువైన కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ బ్యాగ్ తీసుకొచ్చి తిరిగి నాకు ఇచ్చేయి అని టెక్స్ట్ మెసేజ్ పెట్టింది. నో రిప్లై. రెండో రోజు మరలా, బాబు, అందులో 10,000 కనుక నీకు చాలకపోతే ఏటీఎం కార్డు ఉంది, పిన్ నెంబర్ ఇది, 50,000 డ్రా చేసుకొని తీసుకో. నువ్వు ఇలాగే దొంగతనం చేస్తే ఏదో ఒక రోజు పోలీసులు నిన్ను పట్టుకుంటారు, దొంగగా నిన్ను ముద్రిస్తారు. నువ్వు దొంగిలించింది నా బ్యాగ్ కానీ విలువైన నీ యవ్వన జీవితం నాశనం అయిపోతుంది, తిరిగి తెచ్చి ఇచ్చేయి. అందులో ఏటీఎంలో 50,000 డ్రా చేసి ఆ ఫోన్ నాకు ఇంపార్టెంట్, తిరిగి తెచ్చి. నో రిప్లై. రెండో రోజు కూడా. మూడో రోజు 2 రోజులు టెక్స్ట్ మెసేజ్ పెట్టిందండి. మూడో రోజు కాల్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. టెక్స్ట్ మెసేజ్ పెట్టింది, బాబు, ఏ తల్లి కన్నా బిడ్డవు, ఒకవేళ ఏటీఎంలో 50,000 చాలకపోయినా, నా పర్సులో ఉన్న 10,000 చాలకపోయినా ఐఫోన్ కూడా అమ్మేసుకో, నా బ్యాగ్ ఇవ్వవలసిన పనులే. దొంగతనాన్ని మాను. నా డబ్బు కంటే, నా ఫోన్ కంటే యవ్వన జీవితం, నీ జీవితం చాలా విలువైనది. ఒక తల్లిగా చెప్తున్నా, దొంగతనాన్ని మాను అని టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. 2 రోజుల తర్వాత మనం హైదరాబాద్ లో రాత్రి 1 గంటైనా 2 అయినా మెలుగుతూ ఉంటాం. తెల్లారుజాము లగమ్మంటే సచ్చిన లగం. ఈ పారను వెళ్తే 7 పడుకుని పోతారు 7 గంటలకి. 9 అంటే వాళ్ళకి ఏంటో తెలుసా, అర్ధరాత్రి వాళ్ళకి. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచిపోతారు. 5 గంటలకు ఎర్లీ మార్నింగ్ లేచింది. అది చూడు, ఫారంలో ఏమంటారు, గార్డెన్ ఉంటుంది ముందు. లేచి తలుపు తీసుకొని గార్డెన్ దగ్గరికి వెళ్తుంటే కాలికి ఏదో తగిలింది. ఏంటి తగిలిందని ఇలా చూసేసరికి తన బ్యాగ్. గబగబ లోపలికి వచ్చి లైట్ వచ్చి చూస్తారు, జిప్ తీసేసరికి ఆ బ్యాగ్లో తన క్యాష్ 10,000 అలాగే ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం. ఏటీఎం కార్డు ఉంది, సెల్ ఫోన్ ఉంది, దాంతో పాటు ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో, అమ్మా, ఇంతవరకు ఈ దొంగని ఇంత ప్రేమతో మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు. నీ ప్రేమ నా జీవితాన్ని మార్చివేసింది తల్లి, ఇంకెప్పుడు కూడా దొంగతనం చేయను. ప్రేమ ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. ఈరోజు ప్రేమలు లేవండి. ఆధునిక యుగంలో జీవిస్తున్న భర్త పట్ల భార్యలే, భార్య పట్ల భర్తకు ప్రేమలే. చాలా దినాల క్రితం నేను బెంగళూరులో ఒక 7th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ వచ్చాడు ప్రార్థన చేయించుకోవటానికి. ఆయన ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నా. మేబీ పర్ ఇయర్ 5 lakhs 6 lakhs ఉండదు. చాలా డబ్బున్నదా. దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను డిప్రెషన్లో ఉన్నా. 7th క్లాస్ తోడు చెప్పిన మాట అండి, డిప్రెషన్లో ఉన్నా అన్నాడు. అరే, నీకు డిప్రెషన్ ఏంటా? అరే, నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నావు,
పెద్ద బంగ్లాలో నివాసం అంటున్నావు. చెప్పిన మాట, మా తల్లి తండ్రి డబ్బు సంపాదనలో ఉన్నారు. ఖరీదైన కోట్ల ఖరీదు చేసే ఇల్లులు ఉన్నాయి. బెంచ్ కారులో నేను వెళ్తాను కాలేజ్ స్కూల్కి. తల్లి ప్రేమ తెలియదండి, తండ్రి ప్రేమ తెలియదు నాకు. నేను పడుకునేటప్పుడు నా తండ్రి వస్తాడు, మా తల్లి వచ్చి వంట చేసి పడుకొని పోతుంది అలసిపోయి వచ్చి. ఏమంటే, నేను సంపాదిస్తుందంతా నీ కొరకేరా అంటారు. మా వాచ్మెన్ తన కొడుకును ఒకరోజు ఒళ్ళో కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఆ సీన్ చూసి నా కళ్ళల్లో కన్నీరు తిరిగింది. పాస్టర్ గారు, ఇంత డబ్బుంది, అయ్యో నా తల్లి నా ఒళ్ళో కూర్చోబెట్టి అన్నం ముద్ద పెట్టి తినిపించాలి, ప్రేమ చూపించాలి. ఈరోజు ఈ ఆధునిక యుగంలో భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భార్య ఉద్యోగం చేస్తుంది. కొన్ని కంపెనీస్ లో భర్త నైట్ డ్యూటీ అయితే భార్యకి డే డ్యూటీ, ఇద్దరు కలుసుకోరు. పిల్లలు ప్రేమకు తప్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సంఘం ప్రేమను చూపించిన సంఘం. ఈరోజు లోకములో ప్రేమ అంటే ఏంటో తెలియక, ప్రేమకు నోచుకోలేక, అయ్యో నేను పుట్టగానే నా తల్లిదండ్రులు చనిపోయే, నేను ఎవరి ప్రేమ నోచుకోలే, అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి క్రీస్తు ప్రేమను చూపెట్టడం దేవుడు కోరుకుంటున్నాడు. అబ్బా, ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమించే, నీ కొరకు వెతుక్కుంటూ లోకానికి వచ్చే తల్లి వల్ల నిన్ను ప్రేమిస్తాడు అని చెప్పాలి. సంఘంలో ప్రేమ ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పి మూడో దానికి, ఇది కూడా జరిగిన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఒకరెక్కుడు. ఆయన ప్రతి గంట కూడా దేంతో కౌంట్ చేస్తాడు తెలుసమ్మా? డబ్బుతో కౌంట్ చేస్తాడు. ఈ గంట నేను పని చేస్తే ఇంత డబ్బు వస్తుంది. కొడుకు మంచి బ్యాడ్మింటన్ షెడ్యూల్ ప్లేయర్, ఎన్నో కప్పులు గెలిచే. ఒకరోజు నేషనల్ టోర్నమెంట్ అవుతుంది. తండ్రితో ఎన్నోసార్లు చెప్పాడు, డాడీ ఈరోజు గేమ్ ఉంది, కప్పిస్తారు, అందరు తల్లిదండ్రులు వస్తున్నారు, ఆ టోర్నమెంట్కి మీరు రావాలి డాడీ. ఎప్పుడు రే, నేను కష్టపడి సంపాదిస్తుంది ఎవరి కోసం రా? నీకోసమే. రేపు నువ్వు సుఖంగా జీవించాలని కష్టపడుతున్నా. నేషనల్ టోర్నమెంట్ లో రిక్వెస్ట్ చేశాడు. ఎన్నో మార్లు అడిగాను, డాడీ ఏ రోజు కూడా మీరు నాకు రాలేదు, ఒక్కసారి రండి. నా ఫ్రెండ్స్ కి చాలా మంది తల్లిదండ్రులు వస్తారు, నేను ఒక్కనే తల్లిదండ్రులు లేకుండా గేమ్ ఆడుతున్న వ్యక్తిని రిక్వెస్ట్ చేశాడు. సరేనా, ఈరోజు వస్తాను అని. గేమ్ జరుగుతూ ఉంటే కూర్చొని చూస్తూ తన డైరీలో ఏం రాసుకున్నాడు తెలుసా? నా జీవితంలో వేస్ట్ చేసిన దినం ఇదే అని రాసుకున్నాడు డైరీ. ఏమంతా అయిపోయిన తర్వాత కొడుకు రాసుకున్నాడు, దిస్ డే ఈజ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. తండ్రి కొడుకు డైరీ ఓపెన్ చేసి చూస్తే నా జీవితంలో సంతోషకరమైన దినం ఈరోజే. అప్పుడు తండ్రికి కళ్ళల్లో కన్నీరు వచ్చిందండి. ఆ ప్రియ క్రైస్తవ జనాంగమా, ఈరోజు భార్యాభర్తల మీద ప్రేమ నశించిపోతుంది, తల్లిదండ్రులకు బిడ్డల మీద ప్రేమ నశించిపోతుంది, ప్రేమ చూపెట్టలేకపోతున్నారు. సంపాదన. ఈ సంఘం ప్రేమను పంచిపెట్టే సంఘం. రెండవది. మూడవది, విశ్వాసం ఉంది. అమ్మా, ఈ విశ్వాసానికి చాలా ఉన్నాయి. 5 మెట్లు చెప్తా. ఇక్కడ కూర్చుని మనమందరం రక్షించబడ్డాం. ఎలాగా? విశ్వాసం ద్వారా.
అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనములో ఇక్కడ చెరసాల అధిపతి అయలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటే నీవును నీ ఇంటి వారును యేసునందు విశ్వాసం ఉంచు, మీరు రక్షించబడతారు. అమ్మా మనందరము ఎలా రక్షించబడ్డాం? యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో చేసిన కార్యం. నీ కొరకు ఆయన శిలువలో మరణించాడు, నీ పాపపు శిక్ష ఆయనపై వేసుకున్నా, నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దడానికి 3వ దినాన్న పునరుత్థానుడు లేచే ఆయన మరణ పునరుత్థానాన్ని నమ్ముట ద్వారా రక్షణలో వచ్చి. అయితే నేను చాలా ఉన్నా ఇంపార్టెంట్ 5 చెప్తాను, ఎందుకు తెలుసా మీకు కావాలి. అయితే మీ విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసం కావాలి. మీకు సంపూర్ణత గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను? పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉంటే ఎత్తబడరు, పరిశుద్ధతలో సంపూర్ణత. అయితే విశ్వాసంలో సంపూర్ణతగా 5 మెట్లున్నాయి. 1 యేసునందు విశ్వాసం, 2 స్థిరమైన విశ్వాసం. కొలస్సీ 2:7 చదవమ్మ. కొలస్సీ 2:7. 5 మెట్లు మీరు వివరించడానికి సమయం లేదు, రిఫరెన్స్లు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. స్థిరమైన విశ్వాసం. చదవమ్మా. చాలు. ఏమన్నాడమ్మా? విశ్వాసమునందు స్థిరం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రంలో నడిచొస్తున్నా పోతాం అనుకున్నారు. ఫస్ట్ భయపడకండి, నేనే ఆయన. ప్రభువా అది నీవే అయితే నేను కూడా నడుస్తా అంటే పేతురుకి ఏముందమ్మా? విశ్వాసం ఉంది. విశ్వాసం లేకపోతే సముద్రంలో అడుగలగేస్తాడమ్మా. కానీ అది స్థిరమైన విశ్వాసం కాదు. 2 అడుగులు వేసేమయ్యాడు. ప్రభువా నేను మునిగిపోతున్నా అంటే విశ్వాసములో స్థిరము లేదు కనుక గమ్యము చేరలేకపోయాడు, మధ్యలోనే మునిగిపోతూ ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి సంపూర్ణ విశ్వాసములోనికి వెదకడానికి 5 మెట్లు కావాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి. 2 స్థిరమైన విశ్వాసము కావాలి. 3 నిలకడగలిగిన విశ్వాసం. అంటే ఏంటి చెప్తాను. ఎగ్జాంపుల్ 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనములో నశించిపోవచ్చున్న స్వర్ణం అగ్ని పరీక్షల చేత నిలబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన ఈ విశ్వాసం శోధనలకు నిలిచినదై. చదవమ్మా. చాలు అమ్మా. ఏంటిది? నిలకడగలిగిన విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు సమయాలు వచ్చాడు, దావీదును అభిషేకించాడు, ఇశ్రాయేలు మీద కాబోయే రాజు అని. సింహాసనం మీద కూర్చున్నాడా? లేదు. శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నిలబడే విశ్వాసం కావాలి అమ్మా. ఒక పక్క సౌలు తరుముతూ ఉంటే ఏమంటున్నాడు తెలుసా? గాఢాంధకారపు లోయలో వెళ్ళినాను, నేను భయపడ్డా. ఎవరు నాకు తోడుగా ఉంటారట? నీవు నాకు తోడుగా. నువ్వు నాకు తోడుగా ఉంటే సౌలు తరుముతూ ఉన్నా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నీవు నా పక్కన ఉంటే నేను నిలగడగా ఉంటా, విశ్వాసములో నిలబడగలుగుతా. యేషేపుకు వచ్చింది శోధన. అమ్మా కలగన్నదేంటి? సూర్యచంద్రులు 11 నక్షత్రాలు వంగి నమస్కారం చేస్తాయంటే అక్కడికి వచ్చాడు.
గొయ్యిలో పడ్డాడు. అక్కడి నుండి అక్కడికి వెళ్ళాడు, బానిసగా వేయబడ్డాడు. అక్కడ యోసేపును బట్టి పోతీఫరును ఆశీర్వదిస్తే చెయ్యని నేరానికి చెరసాల పాలయ్యే. ఎక్కడ నిలకడ లేని విశ్వాసం లేకుండా లేదు, నిలకడ కలిగిన విశ్వాసం, నిలబడ్డాడు విశ్వాసం. కనుక ఏమైంది? శోధనలో పరీక్షలో నిలిచే విశ్వాసం కావాలి నీకు. ఇది 3వ విశ్వాసం. 4 విశ్వాస పోరాటం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనములో తిమోతి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. చదవమ్మా. చాలు అమ్మ. పోరాటం అంటే యుద్ధం, లేదా నీ శరీరంతో ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి. ఇంకేంటి? లోకంతో ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి, సైతానుతో ప్రతిరోజు పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాటంలో జయము పొందాలి. ఇప్పుడు పోరాటం వచ్చింది. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరండి? గొల్లియాతు గారు. ఎవరైనా గెలిచారా? దావీదు గారు తప్ప ఎవరు గెలవలే. అంటే నీ విశ్వాసములో పోరాటాలు వస్తాయి. నీ శరీరమే నీకు శత్రువుగా ఉంటా, లోకమే నీకు శత్రువుగా ఉంటా, అబ్బా పరలోక రాజ్యాన్ని నువ్వు పొందుకోకుండా ఆటంకపరుస్తా. ఈ పోరాటములో విశ్వాసం ఉంటే జయము పొందుకుంటావు. అమ్మా, ఈ పోరాటాలన్నీ ఎలాగ జయం పొందారు? యెహోషువ బాబు కత్తులు పట్టుకొని ఏట్లు పట్టుకొని యుద్ధం చేయాలి, కానీ స్థుతి చెప్తే గోడల కోల్తో ఏంటి అన్నాడా? చెప్పండి. అవేంటంటే కోటలు దుర్భేద్యమైన కోటలు. అంటే దేని మీద విశ్వాసం ఉంచారు? దేవుని మాట మీద విశ్వాసం ఉంచి పోరాటములో గెలిచారు. ఎరుకో పట్టణాన్ని అగ్నితో కాల్చివేసే యెహోషాఫా 3 దేశాలు యుద్ధానికి వచ్చాయి. పోరాటం వచ్చింది. ఇప్పుడు ఒకడు నీ మీదకి వస్తే నువ్వు ఎదుర్కొంటావు. 3 వచ్చి నీ మీద పడితే అంటారు కదా, పాపం అక్కడిని చేసుకుంటారా అంటారు కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు యుద్ధం చేయొద్దు. మరేం చేయమన్నాడు? యుద్ధ వస్త్రాలు ఎందుకండి చెప్పండి? యుద్ధం చేయకపోతే యుద్ధ వస్త్రాలు ఎందుకు? సైనికులు ఎందుకు? కత్తులు కటారాలు ఎందుకు? ఏమన్నాడు? తుదించే వారిని ముందు పెట్టి వెనకాతలో సైనికులు పెట్టి. ఇప్పుడు యెహోషాఫాతు ఏమనాలి? ప్రభువా, యుద్ధం నువ్వు చేస్తానన్నావు, సైనికులు ఎందుకు, ఇంకా కత్తులు ఎందుకు, యుద్ధ వస్త్రాలు ఎందుకు అనలేదు. పోరాటం. ఇప్పుడు నీ శరీరం ఏమంటది? వారప్పించాడా? సైతాన్ ఏమంటది? అరే, శత్రువుతో జయించడానికి నీకేం కావాలి? కత్తులు కటారాలు కావాలి, వాళ్ళు గుర్రాల మీద రథాల మీద వెళ్ళి యుద్ధం చేయాలి. ఇదేంటి స్తుతించేవన్నీ పెట్టుకున్నా? పోరాటం చెయ్యాలి. అమ్మ ఎన్నోది ఇది? 5 మినిట్లు అన్నాం కదా. 5వ 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, మంచి పోరాటము పోరాడు, నా పరుగు తిదముట్టించుకుని నా విశ్వాసమును కాపాడుకుంటుంది. అంటే కడ వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసు ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు తీయండి, మనుష్యులలో విశ్వాసాన్ని కనుగొందునా. ఇక పౌలు గారు అంటున్నాడు, అంతం వరకు కాపాడుకున్న నా విశ్వాసాన్ని. అప్పుడు సంపూర్ణ విశ్వాసం. ఒక వ్యక్తి పరలోకానికి చేరటానికి యేసుని విశ్వాసం ఉంచాలి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. సోదరుల విశ్వాసం అందు
నిలకడగా ఉండాలి, విశ్వాస సంబంధమైన పోరాటం చేయాలి, అంతం వరకు కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకోకపోతే వెనక్కి మరలా ఇదన్నది 3వ లక్షణం. 4వ లక్షణం ఏంటమ్మా? సహనం. చూడండి, ఈరోజు సేవకులు, మీకు ఎలాంటి సేవకులు కావాలని కోరుకోవాలి తెలుసా? తప్పు చేసినప్పుడు గద్దించే సేవకుడు కావాలని కోరుకుంటారు. అంతేగాని సేవకుడు ఏం గద్దించకూడదు, మా బుద్ధి చెప్పకూడదు. అలాంటి సేవకుడు ద్వారా నీవు పెళ్లి కుమార్తెగా అలంకరించబడవు. గద్దించి వాక్యం చెప్తే, ఖండించి వాక్యం చెప్తే లోబడటానికి నీకు సహనం కావాలి. సహనం లేకపోతే చూడండి, కొన్ని సంఘాల్లో చూడండి, బ్రదర్ ఈరోజు సామెల్ రాజు అన్న మా గురించి చెప్పినట్టున్నాడు, మాకోసమే చెప్పాడు వాక్యం, మమ్మల్నే చూసి చెప్పాడు, నేను చర్చికి రాము. ఏం లేదు నీకు? మత్తయి 24:13 వచనములో అంతము వరకు సహించు వాడెవరు వాడే రక్షణ పొందుతా. అలా స్థానము లేకపోతే సంఘములో కూర్చోలేదు. మారుస్తూ ఉండాలి సంఘం. అంటే నిన్ను ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు, నేను హెచ్చరించకూడదు. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, నీలో తప్పును ఎత్తు చూపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నా, దేవుడు నాలో ఉన్న బలహీనత చూపెడుతున్నా, నన్ను సరి చేసుకోమంటున్నాడు అని నువ్వు సరి చేసుకోకపోతే సహనం నీకు లేదు. చూడండి, ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతుంది. క్రైస్తవ కుటుంబాల గురించి అండి, ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, అలా విడిపోతూ ఉన్నారు. చిన్ని చిన్ని విషయాల్లో. ఒకసారి నేను ఒకటి విన్నా, ఆమె భార్య ఆఫీస్ నుంచి లేటుకు వచ్చింది. భర్త అడిగారంట, ఏమింత లేట్ అయ్యింది ఎప్పుడు? నువ్వు నన్ను అనుమానిస్తావా? ఈ అనుమానంతో కూడిన భర్త నాకొద్దు. నేను ఎంత చిన్న విషయం కోసం డైవర్స్కి వెళ్ళిపోయిందండి. ఏం లేదు, అరే ఎందుకు ఆలస్యమైందని అడిగాడు. బస్సు లేట్ అయిందనో, ట్రాఫిక్ జామ్ అనో ఏదో చెప్పొచ్చు కదండి. నువ్వు నన్ను అనుమానిస్తావా? ఈ అనుమానంతో కొన్న భర్త, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నేను చేస్తున్నా, నీ సంపాదన మీద నేను ఆధారపడ్డానా? జడ్జంట, అమ్మ ఎంత చిన్న ఇష్యూ కొరకు మీరు విడిపోతున్నారా? చూడండి ఎలాగైపోయా చూడండి. ఏం లేదు, ఒకప్పుడు పిల్లలు స్కూల్లో తప్పు చేస్తే, హోంవర్క్ చేయకపోతే టీచర్ ఏం చేసేవాడు? మాకు బాధ పెట్టేవారండి మా టైంలో. ఇప్పుడు కొడితే మన ఏమి ఇంత డబ్బు ఇచ్చి నా పిల్లల్ని చదువుతున్నా, నువ్వు కొట్టడానికా? తల్లిదండ్రులకు బుద్ధి లేదండి. అరే నీ పిల్లల్ని సరిచేయటానికి బాలుడు నడవవలసిన త్రోవను నేర్పండి. మొక్కై వంగంది మాలే వంగునా. తల్లిదండ్రులు కొడుతుంటే తల్లిదండ్రులు ఊరుకోట్లే, పోలీస్ కేసు పడుతున్నారు. ఎందుకు? సహనం లేదు. అమ్మా మోషే భూమి మీద, ఆ భూలోకం అంతటిలో సాత్వికుడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎన్నో వాళ్ళు తిరుగుబాటు చేశారు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నా. ఎంత సాత్వికం కలిగిన వాడు మోషే.
చివరికి మెరీబా దగ్గరికి వచ్చేసరికి తన సహనాన్ని కోల్పోయి, ద్రోహులారా ఈ బండ నుండి నీళ్లు రప్పించాలా అన్న ఒక్క మాట కొరకు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే కానాల్లో అడుగు పెట్టద్దు. కాని మాట కాదని కానానులో అడుగు పెట్టలేకపోయాడు. మోషే చూడండి ఎంత మంచాడు. దేవా, నీవే మిథ్యానారణ్యంలో కనబడ్డావు కదా, నీవే నడిపించమని చెప్పావు కదా, ఇన్ని కష్టాలు పడ్డాను, 10 మార్లు మీరు నన్ను శోధించే, కానీ నేను ఒక్క మాట కూడా అనలే. చూడండి ఎంత సాత్వికుడు. ఏమన్నాడు? ఈ కొండకు పిసుకాకుండా ఇక్కడ నుంచి దూరం నుండి అజ్జూడు, కానీ అడుగు పెట్టదు. వా, ఎంత కష్టం చూచి ప్రజలను కానాలకు నడిపించవలసిన మోషే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టవలసిన మోషే, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా 40 సంవత్సరాలు నడిపించిన మోషే చివరిగా స్థానం కోల్పోయి కానానులో అడుగు పెట్టలేకపోయాడు. నీ కుటుంబం ఐక్యంగా ఉండాలంటే సహనం కావాలి. కొన్నిసార్లు భర్తకు కోపం వస్తుంది, కొన్నిసార్లు భార్యకు కోపం. నేను మగోడ్నే అమ్మా, భార్య ఏమన్నాడు అంటాడు కదా, ఎవడు తన శరీరాన్ని హింసించుకోడు. అరే ఈరోజు కోపంతో ఉంది, తగ్గిందా? నేను మగోడ్నే అంటే నేను కోపంలో ఉంటే నువ్వు ఒకరిని కొట్టుకుంటాను, నేను పుట్టింటికి పోతా. ఫినిష్. ఎందుకు? నేను ఒకసారి ప్రిజన్ మినిస్ట్రీకి వెళ్ళి కొంతమంది ప్రిజనర్స్ కి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. కన్నీటితో, క్రైస్తవుని ఒక్క 5 నిమిషాలు నా కోపాన్ని కనుక కంట్రోల్లో పెట్టుకుంటే ఈరోజు చిరసాల పని ఉండేవాడిని కాదు. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేక సానం కోల్పోయి చంపేసి జైల్లో పడ్డాను. 14 సంవత్సరాలు చిరసాల జీవితం అనుభవించవలసి వస్తుంది. జస్ట్ ఫర్ కొద్ది క్షణం కోపాన్ని కనుక నేను ఆపుకున్నట్టయితే ఈరోజు నేను చెరసాల్లో ఉండేవాడిని కా. దేవుడు అంటున్నాడు, గొప్ప ద్రోహం జరగకుండా ఏం చేస్తుందమ్మా? ఈ చెయ్య మొత్తానికి వచ్చింది, ఒక చెయ్య శబ్దం చేస్తుందమ్మా, ఎంతసేపు చేస్తుంది? ఊరుకుంటుంది. ఇంకో చేయగలిసిందనుకో, నువ్వెంత నేనంత. ఒక్క వచనం చెప్పి ఇంకా 2 ఉన్నాయి. యాకోబు 5:7. ఎంతవరకంట? చదువు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అమ్మా, వ్యవసాయదారుడు భూమిలో విత్తనం వేస్తున్నాడు. చూడండి, వరదలు వచ్చాయి, కొట్టిపోయాడు. పెట్టుబడి అంతా భూమిలో పెడుతున్నా, వరదలు వస్తే పంట నష్టం అవుతుంది. పలకర
తగిన కాలం ముందు వర్షం రాకపోతే ఏమవుతుంది? పంట ఏమవుతుందా? పెట్టిన పెట్టుబడి అంతా నష్టమే. తెచ్చిన డబ్బులు వడ్డీలు కట్టలేక అప్పులు పాలైపోతాడు. రుణం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తెస్తాడు. నష్టపోయా. ఇక మీదట నేను భూమిలో విత్తనము వేయను, పంటలు పండించను, వేరే పని చేసుకుంటా. వేరే పని చేసుకుంటే వేరు కదా, నష్టం లేదు కదా. అంటే మనం తింటామా? చెప్పండి. వ్యవసాయదారుడు పంటలు పండించకపోతే డబ్బు తింటామండి మనమే. ఈ సంఘం తూతర సంఘం, సహనము కలిగిన సంఘం, ఓర్పు కలిగిన సంఘం. పరిచర్య చేస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథాలు పరిచర్య అద్భుతాలు ఉన్నాయి. జస్ట్ నేను రిఫరెన్స్ ఇచ్చి చేస్తాను. 2 రాజులు 3వ అధ్యాయం అమ్మా. ఎలీషా ఎవరు? భూస్వామి. భూస్వామి అంటే తెలుసు కదా, బాగా డబ్బున్నవాడు. ఏలియా సేవకు పిలిచే వెంటనే ఎట్లను తులకలుగా చేసి ఇప్పుడు ఎలీషా ఎవరు? ధనవంతుడు, భూస్వామి. ఏమనాలి? ఎలియా, నేను డబ్బున్నవాడిని, నువ్వు సేవకు పిలిచే వచ్చా, నాకు నువ్వు పరిచయం చేయాలి అనాలి కదా. అంతే కదా డబ్బున్నవాడు. ఏలియాకు సేవ చేస్తాడు. 2 రాజులు 3వ అధ్యాయం 11వ వచనం ఏముందో తెలుసా? ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోసినవాడు. అమ్మ ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి ఆ స్టేజ్లో ఏమంటావు? భూస్వామిని చెప్పు, ధనవంతుని చెప్పు అనలేదు. ఏలియాకి చేతులకు నీళ్లు పోసిన వాడు, పరిచర్య చేశాడు సేవకుడికి, పరిచర్య చేశాడు ప్రవక్తకి. కనుక 2 అంతల ఆత్మతో నింపబడ్డా ఏలియా కంటే 2 అంతల అద్భుతాలు చేసే ఇక్కడ కూర్చుని మనం పరిచర్యలో నుంచి గొప్ప గొప్ప ప్రవక్తలు పుట్టుకొస్తా, పరిచర్యలో నుంచి అనేక మంది సేవకులు లేవనెత్తబడతా. ఈ రోజు ఘనమైన పరిచర్య చేశారు ఆయన. TPM ఆయన చేసిన పరిచయం ఒక పాట నేను లాస్ట్ మంత్ కాటేజ్ పేరులో విశ్వాస చెప్పాను. ఆయన మెడ్రాస్ 3వ అంతస్తులో 1 కిలోమీటర్ దూరం నుండి నీళ్లు నింపి రమ్ములు 3 అంతస్తులు నడిచి అప్పుడు రాశాడంట ఒక పాట. ఆ పాట నేను మర్చిపోయాను. ఆ రోజు జ్వరంగా ఉందట. పాపం కాపరికి తెలియలేదు, పడుకున్నాడు. యేసున్న గారిని పిలిచి, యేసున్నా ఏం చేస్తున్నావు? ఇంకా నీళ్ళు పట్టలేదే, దేవుడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకుంటున్నా అన్న. జ్వరంతో 3 అంతస్తులు ఎక్కి 3 రొమ్ములు నీళ్ళు నింపి అప్పుడు ఒక పాట రాశాడండి. ఆ పాట వినిపించింది. ఆ పాట ఎప్పుడు రాశాడన్నది చెప్పాడు. పరిచర్యలో నుంచి వచ్చాడండి యేసన్న గారు. యెహోషువ ఎవరు? అమ్మా, యెహోషువ 1వ అధ్యాయం. మోషే పరిచారకుడు. చూడండి, సూర్య
చంద్రులను ఆపేసి పిలిచాడు. అమ్మ చదువు యెహోషువ 1:1. నూను కుమారుడు ఎవరమ్మా? ఎవరు యెహోషువ? మోషే పరిచారకుడు. చూడండి, అందుకే దేవుడు మోషే చనిపోయిన తర్వాత నువ్వు చావక ముందు యెహోషువను ప్రతిష్ఠించు. యెహోషువే కానానులో నువ్వు విడిచిపెట్టిన ఈ ప్రజలను కానానుకు నడిపిస్తున్నాడు. ఎవరండి? యెహోషువ పరిచారకుడు, మోషే పరిచారకుడు. యేసు ఎవరంట? యేసు ఎవరు? మత్తయి 28:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచనకై ధనముగా తన ప్రాణము నర్పించుటకు వచ్చే. ఎవరు యేసయ్య? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఎవరు యేసయ్య? కెరూబుల ద్వారా, శరూబుల ద్వారా, 24 మంది పెద్దల ద్వారా, దేవదూతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న అంత గొప్ప దేవుడు ఎంత చక్కటి లక్షణం ఉందండి సంఘానికి. మనకి అత్త కాస్త ముసిల్లయిందనుకో, అమ్మా కాస్త మంచినీళ్ళు అంట, ముసల్దానికి సాగేలాగా వస్తున్నా నేను. చూడండి, పరిశుద్ధులకు నువ్వు చేసిన పరిచయం మంచిపోయే దేవుడు. అది అండర్లైన్ చేసుకుందాము. హెబ్రీ 6:10 వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులకైనా, నీ అత్తామామలకైనా నువ్వు పరిచర్య చేస్తే, దైవ సేవకులకైనా నువ్వు పరిచర్య చేస్తే మర్చిపోయే దేవుడు కాదైనా. హెబ్రీ 6:10. చక్కగా ముసలితనంలో పరిచయం చేయండి. చేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? రేపు పొద్దు నువ్వు ముసలిదానం అవుతావు. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటావా? ఎవరుగా అప్పుడు నీ కోడలు నీకు పరిచయం చేస్తుంది. నువ్వు నా అత్తని ముద్రాష్టబుద్ధి చావలేదు, ఈ ముసలిదానికి సేవ చేయాల్సి వస్తుంది అన్నావనుకో, రేపు పొద్దున నీ కోడలు నువ్వు కూడా ముసలిదానం అయినప్పుడు సేమ్ రిపీట్, సేమ్. చూడండి, యాకోబును మోసం చేశారు. జంతువు చంపి ఆ వస్త్రం ముంచి మోసం చేశారు. ఇప్పుడు అదే మోసం. యాకోబు ఇస్సాకును మోసం చేశారు. యేషా వస్త్రం ధరించుకో. ఇప్పుడు సేమ్ రిపీట్ అయ్యింది. పిల్లలు మోసం చేశారు. ఈ ముద్దుని కొడుకు చచ్చిపోయాడు, ఇద్దరు కోసుకున్నాడు. కనుక నీ తల్లిదండ్రులు, నీ అత్త వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పరిచర్య చేయండి. సంఘంలో విశ్వాసం రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు పరిచర్య చేయండి. దైవజనుడు వృద్ధాప్యంలో ఉంటే నిన్ను ఆత్మీయంగా నడిపించిన దైవజనుడు, నిన్ను బలపరిచిన దైవజనుడు, నిన్ను రక్షించిన దైవజనుడు బలహీనతతో ఉన్నప్పుడు ఆయనకు సేవ చేస్తే ఆ రోజు ఒక్కటే లోతైన సత్యం ఉంది. కాబట్టి ఒక్క రిఫరెన్స్ చెప్పి క్లోజ్ చేస్తాం. అమ్మా ఏంటి చదువమ్మా? నీ మునుపటి ప్రవర్తన కంటే చదువమ్మా 2:19. ఇప్పుడు మీరు చెప్పండమ్మా, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా, ఎక్కువ వాక్యం చదువుతున్నా, ఎక్కువ కానుకలు ఇస్తున్నా, ఎక్కువ ప్రేమ చూపిస్తున్నా,
అధ్యాయం 10వ వచనం. రూతుని గురించి బోయాజు చెప్తున్నాడు. అబ్బబ్బా, ఏమి సాక్ష్యం చెప్తున్నాడు అన్నాడు. నీ వెనకటి ప్రవర్తన కంటే మునుపటి ప్రవర్తన ఇంకా గొప్పగా ఉంది. 3:10 ఏమన్నాడు? కుమారి చూసే నువ్వు దేవుని చేత దీవించబడిన దానము. ఏమన్నానండి? మరీ ఎక్కువయ్యిందంట. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ వారం కంటే వచ్చే వారం ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగే, ప్రేమలో ఎదిగే, విశ్వాసములో ఎదిగే, పరిశుద్ధతలో ఎదిగే ఈ సంఘం మొదటి క్రియల కంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఎందరో కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆరంభించిన ఆత్మీయ యాత్ర అంతము వరకు కొనసాగించలేక మధ్యలోనే మొదటి క్రియల తర్వాత క్రియలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు చూడండి అమ్మా. 6 చెప్పే ఏంటి? 1 క్రియలు ఉన్నాయి, 2 ప్రేమ ఉంది, 3 విశ్వాసం ఉంది, 4 సహనం ఉంది, 5 పరిచర్య ఉన్నది, 6 రోజు రోజు ఎదుగుతూ ఉన్న మొదటి క్రియల కంటే తర్వాత క్రియలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని దేవుడే ఈ లక్షణాలు కలిగి జీవిస్తే యేసుగా రాగానే అర్థపడతాం. వచ్చే వారం దయచేసి 8 కల్లా అందరూ రండి. ఒక యవనస్తుడు వస్తాడు, మంచి సాక్ష్యం చెప్తారు. తర్వాత నేను వాక్యం కళ్ళు మూసుకో. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, ప్రత్యేక దినమందు సంఘాన్ని ఎంత గొప్పగా ప్రశంసిస్తూ ఉన్నావు. శ్రేష్టమైనటువంటి లక్షణములను చూపెడుతూ రోజు రోజు ఎదుగుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి ప్రేమించే లక్షణం, సహించే, పరిచర్య చేసే, సక్రియ, విశ్వాసం, పరిచర్య, ఎన్ని లక్షణాలు ఉన్నాయి మెచ్చుకుంటూ ఉన్నాం. చక్కటి సాక్ష్యం సంఘం గురించి రాసి రేపు మా గురించి కూడా ఇలాంటి సాక్ష్యం చెప్పాలి నాయన. మోషే గురించి చెప్పే, నోహ్ గురించి చెప్పావు, అబ్రహాం గురించి చెప్పావు, యోబు గురించి చెప్పావు. మా గురించి కూడా ఇలాంటి సాక్ష్యం చెప్పాలి. అలాంటి సాక్ష్యం కలిగి మేము జీవించడానికి నీకు పదార్థం వాక్యం దృష్టిలో ఎందుకు